తమ యొక్క పాపములను ఒప్పుకుంటూ దేవుని యొక్క ఎడతెగని కృపను, ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాపంతో వ్రాయబడినటువంటి కీర్తనగా మనము గమనిస్తాం ప్రియులరా. ఒక మాటని చెప్పాను నేను, ఇశ్రాయేలు జనాంగము మొత్తము దేవుని యొక్క ఎడతెగనటువంటి ప్రేమ, అన్ఫెయిలింగ్ మర్సీ ఆర్ ద లవ్, అన్ఫెయిలింగ్ లవ్, ఆయన ప్రేమ కానీ, ఆయన కృప కానీ, కరుణ కానీ తన బిడ్డల మీద, ఇశ్రాయేలీయుల మీద ఎప్పటికీ కూడా తొలగిపోలేదు. కానీ ఇశ్రాయేలు జనాంగం ఏ స్థితిలో ఉన్నారు? పాపంలోనే కొనసాగారు. ఎలా పాపంలో కొనసాగారు? దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఎప్పుడు? ఎర్ర సముద్రములో శత్రువులందరినీ ఆయన నాశనం చేస్తే, నీటిలో వీరిని క్షేమంగా సముద్రములో ఆరిన నేల మీద నడిచినటువంటి సమయంలో కూడా దానిని మర్చిపోయారు. వారు ఆయన మీద తిరుగుబాటు చేశారు. ప్రియులరా, ఇక్కడ ఎందుకు ఈ మాటను మరి ఒక్కసారి మనం ప్రత్యేకంగా ధ్యానం చేసుకోవాలంటే, చివరి వచనాలను గనుక గమనించినట్లయితే మనం రక్షణ కొరకు మళ్ళా ఆయన దగ్గరికే వెళ్తున్నాం. అయ్యా, మా పాపాలు, దోషాలు నీకు తెలియనటివి కాదు నాయన, మమ్మల్ని రక్షించు, నీ కృప చూపించు, మమ్మల్ని కరుణించు అని అడుక్కుంటూ ఉన్నటువంటి కీర్తన ప్రియులరా. ఇక్కడ ఒక మాటను నేను మీకు చెప్పాలి. దేవాతి దేవుడు పాత నిబంధనలో ఏ విధంగా అయితే ఒక ఒడంబడిక చేసుకొని ఉన్నాడో, నూతన నిబంధనలో నీతోటి నాతోటి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తముతోటి ఒక నిబంధన చేసుకొని ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన కృప చూపిస్తున్నాడు. కాబట్టి ఈ కీర్తనలో మనకున్నటువంటి ధన్యత, అయ్యా, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవాతి దేవుడు, అద్భుత మహాద్భుతములు చేసిన దేవుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా గాని నిన్ను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. తిరిగిరా, క్షమాపణ పొందు అనేటువంటి మాటల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. సరే, చదవబడినటువంటి కీర్తనలో ఒక మాటను మనం మొదట గమనించుకోవాలి అని అంటే, మొదటి 5 వచనాలు కూడా ఆయనకు కృతజ్ఞత చెల్లించేటువంటిది, ఆయనను మహిమపరచాలి అనేటువంటి మాటలు అక్కడ మనకు కనబడతాయి. ఆయనకి స్తుతి స్తోత్రములను కృతజ్ఞతతో అర్పించాలి. చూడమ్మ, ఒక్కసారి చదవండి తల్లి, మొదటి వచనం. ఒక పిలుపు ఇది సంఘానికి, విశ్వాసికి ఒక పిలుపు ప్రియులరా. యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. పిలుపు ఇది నీకు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. ఆయన దయాళుడు కనుక ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? హల్లెలూయా. ఆయన ఇప్పటికీ కూడా సైంటిస్టులకి ఎవరికి కూడా అర్థం కాలేదండి. ఎర్ర సముద్రాన్ని ఒక్క మాటతోటి ఇలా చీల్చడం అంటే ఎలా కుదురుతాయి? అది కుదిరేదా? కుదురుతుందా అండి? ఎవరన్నా సముద్రాన్ని 2 పాయలుగా చేసిన వాళ్ళు ఉన్నారా ఇప్పుడు వరకు ఎక్కడన్నా? ఉన్నారా? నేను ఒక్క సెకండ్ ఈ మాట మీద ప్రక్కకు వస్తాను. నేను వాక్యంలో నుండి దీని మీద చదివాను. నేను సైంటిస్టులు, రీసెర్చ్లు వీళ్ళు ఏం చెప్తారంటే, తూర్పు గాలి వస్తుందట, పడమటికి నీళ్లు వెళ్తాయంట, ఇవి అవి పోతాయంట. ఇవన్నీ ఓకే, మరి ఆరిన నేల ఎలా వస్తుంది? ఇవన్నీ ఓకే, చిన్న చెరువ, కాలువ, అది ఎర్ర సముద్రము. ఆ సముద్రంలో కూడా
ఆయన ఇంత గొప్ప అద్భుతాన్ని చేసిన విషయాన్ని 2000 సంవత్సరాలు దాటిన నేటికి అంత అద్భుత కార్యం అర్థం కావట్లేదు, ఎలా కుదురుతుంది అనేటువంటి మాట ప్రియులారా. అద్భుతకారుడు, మహా అద్భుతకారుడు, నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు, నిన్ను నన్ను ఆనందంగా ఉంచడానికి ఆయన అంగీకరించుచున్నటువంటి దేవుడు, కృప కలిగిన దేవుడు. చదువమ్మా. న్యాయమును అనుసరించు వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక మాటని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీతిని అనుసరించాలి, న్యాయంగా బ్రతకాలి. ఎప్పుడైతే నీతిని అనుసరించి న్యాయాన్ని చేస్తూ ఉంటావో అప్పుడు నీవు దేవునితోటి సహవాసం కలిగి ఉంటావు. దేవునితోటి సహవాసం కలిగి ఉంటావు. ఉదయకాలంలో మనం చదువుకున్నాం ప్రియులరా, దేవునితో సహవాసం చేస్తే పాపాన్ని విడిచిపెడతాము, పాపపు జోలికి మరి అన్నిటికీ పోము. కానీ ఇశ్రాయేలీయులు ఆనాడు 6వ వచనం నుండి 46వ వచనం వరకు చూస్తే ఎన్నండి విగ్రహాలను చేసుకున్నారు, వారు తిరుగుబాటు చేశారు. వారు అడిగినటువన్నీ దేవుడు వారికి ఇచ్చాడు, కానీ వారి యొక్క విగ్రహారాధనని కొనసాగించారు పిల్లలు. వారు దేవుని యొక్క గొప్ప కార్యాలని మర్చిపోయారు, లేకపోతే వాటిని వారు అసలు పట్టించుకోలేదు. తద్వారా హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ గారు. మైకేల్ గారు వచ్చారు బ్రదర్ గారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. వెరీ సారీ. పాపంలో వారు పడిపోయారు అని అంటే బ్రదర్ గారు మైకేల్ గారు మాట్లాడుతున్నారు. వచ్చారా? ఆ ఓ అన్న, కొనసాగించండి అన్న. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్లీజ్ కొనసాగించండి. సారీ, మీరు వచ్చింది చూడండి. సారీ, నేనే No, 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 no. క్షమాపణ అడగాల. అట్లేం లేదు బ్రదర్, అటువంటి ఏం అక్కర్లేదు. ప్లీజ్ క్యారీ ఆన్. సమయం గుర్తు లేదు ఈరోజు నాకు. సరే అన్న, కొనసాగించమంటారా? నేను చేస్తాను. చేయండి చేయండి అన్న, చేయండి. మహాపరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ సమయాన్ని బట్టి వందనాలు. మీ చిత్తమే సిద్ధింపబడును గాక. ఈ వాక్యం ద్వారా మీ రాజ్యము మా అందరి హృదయాల్లో కట్టబడును గాక. దుష్ట కార్యములన్నీ లయం అయిపోను గాక. యేసు క్రీస్తు ప్రభు నామం బట్టి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Amen. ప్రియులారా, దయచేసి నన్ను క్షమించండి, నాకు గుర్తు లేదు. అయినా దేవుని కృప ఉన్నందుకు దేవునికి వందనాలు తెలుపుతున్నాను. 106వ కీర్తన 3వ అధ్యాయం దయచేసి చదువుదాం. న్యాయమును అనుసరించు వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొని వారు ధన్యులు. కొన్ని వాక్య ధ్యానం చేయగలుగుతాను. దీని విషయం ప్రిపేర్ కాలేదు, కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మలు తప్పకుండా ఈ వాక్యంలో కొన్ని సత్యములు చెప్పేదానికి నడిపిస్తాడు. నీతిని అట్ ఆల్ టైమ్స్, ఇది చాలా ఉన్నతమైన మాట. నీతి అన్ని సందర్భాల్లో నీతిని అనుసరించేదానికి దేవుడు సాయం చేస్తాడు.
వాయిస్ వస్తుందా బ్రదర్? వస్తుంది వస్తుందన్న. నీతిని అనుసరించడం అనేది అట్ ఆల్ టైమ్స్, అన్ని సందర్భాల్లో. ఇప్పుడు రక్షణ లేనప్పుడు నీతిని అనుసరించాలని ఆశ కలుగుతుంది. అది కూడా దేవుని కృపనే. ఎందుకంటే మనమై రక్షింపబడ్డం కాదు. తండ్రి ప్రేమను బట్టి ఒక వ్యక్తిని తండ్రి ఆకర్షిస్తే గాని, ఎవరు నా ఎందుకు రాలేదని చెప్పిన మాటను బట్టి మనం అందరం ఆకర్షింపబడిన వారమే. దేవుని చేత ఆకర్షింపబడ్డం బట్టి ఆయన ప్రేమ. ఆకర్షింపబడ్డాక మనము రక్షణ కలుగుతుంది, నీతి కలుగుతుంది. నీతి లేనిది రక్షణ లేదు, రక్షణ లేనిది నీతి లేదు. సో ఈ నీతి ఏమంటే పై నుంచి రావాలి. మరియా ఉత్తమమైనది ఏర్పరచుకున్నది. అదేమిటంటే దేవుని పాదాల దగ్గర కూర్చోవడం. పై నుంచి వచ్చిన నీతిని ఆమె అనుసరించింది. సో మరియా ఉత్తమమైనది ఏర్పరచుకున్నది, అది ఆమెలో నుంచి తీసివేయబడదు. సో ఫస్ట్ థింగ్ ఏమంటే ఆమెలో నుంచి తీసివేయబడదు, అంటే ఆమెలో నీతి ఉన్నదన్నమాట. నేను అనుకోవడం మనందరిలో, గ్రూప్ లో ఉండే వాళ్ళందరిలో నీతి అనేది ఉంటుంది. కానీ ఈ నీతి మనలో స్థిరపడగా నిలబడిపోవాలి. మరియా దేవుని పాదాల దగ్గర కూర్చోని ఉన్నది. సో ప్రభువారు అన్నారు, మరియా ఉత్తమమైనది ఏర్పరచుకున్నది, అది ఆమెలో నుంచి తీసివేయబడదు. అంటే ఆమెలో ఉందన్నమాట. ఆమెలో ఉంటే ఆ నీతి ఇతరులకు పంచిపెట్టగలుగుతుంది. పేతురు అన్నాడు కదా, వెండి బంగారు నా దగ్గర లేదు, కానీ నేను కలిగింది నేను ఇస్తున్నానని ఆయన కలిగి ఉన్నాడు నీతి. సో మరియా కూడా కలిగి ఉన్నది, అది ఆమెలో నుంచి తీసివేయబడదు. కానీ ఇక్కడ ఏమంటే నీతి అట్ ఆల్ టైమ్స్, ఇదే అన్నమాట మనకు సవాల్కరమైన. అట్ ఆల్ టైమ్స్. నేను ఒక్క పాయింట్ విషయం నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఆల్ టైమ్స్ అంటే అన్ని బాగున్నప్పుడు మనం నీతి అనుసరిస్తాం, ప్రార్థన చేస్తాం. అది కూడా ఒక కష్టమైందే. ఎందుకంటే ప్రతి దినము నీతిని కాపాడుకోవాలి. మనలో నిలిచి ఉండాలంటే నీతిని కాపాడుకోవాలి. అది ఏమంటే ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, స్తుతి ద్వారా, ప్రవాసం, ఇవన్నీ వాల్యుబుల్ థింగ్స్ మనం చేయగలిగితే నీతిని మనం కాపాడుకోగలం. ఎందుకంటే ఈ లోకంలో దొంగ ఉన్నాడు, మన శత్రువు ఉన్నాడు, అపవాది. దొంగలించుటకు, హతమార్చుటకు, నాశనం చేయుటకు, గర్జించే సింహంలాగా ఎవరిని మింగుదమా అని మన మీద దాడి చేస్తూనే ఉంటాడు. కానీ మనలో ఉన్నవాడు లోకంలో ఉండేవాడికన్నా గొప్పవాడుగా ఉండాలంటే ప్రతిదినం మన హృదయాలు గొప్పగా, అంటే ప్రార్థన, వాక్యం, స్తుతి, ఆరాధన, ప్రవాసంలో పాల్గొనడం, ఇవన్నీ ఇంపార్టెంట్ గా మనం ప్రతిదినం చేసుకుంటే గాని ఈ నీతిని మనం కాపాడుకోలేం, అపవాదిని ఎదిరించలేం. మనలో దేవుని శక్తి ఉంటే అపవాదిని ఎదిరించడి, వాడు పారిపోతాడు. తెలివిచ్చిన మాటను బట్టి అపవాదికి ఓటమి కలుగుతుంది, మనకు గేమ్. కానీ ఒక సవాల్కరమైంది నేను ఈరోజు నీ ముందు పెట్టాలని ఆశిస్తున్నాను. నీతి అట్ ఆల్ టైమ్స్. ఆల్ టైమ్స్ అంటే ఒకటే పాయింట్, కష్టములు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కుటుంబ బాధలు వచ్చినప్పుడు, కుటుంబ సభ్యులే శత్రువులు అవుతారు. సమస్యలు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఇవన్నీ చాలా కష్టమైనటి. విశ్వాసకి పరీక్షల్లో భాగంగా వస్తాయి, తప్పకుండా వస్తాయి.
అది సిలువ అనుకుందాం. ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తనకు ఇవ్వబడిన సిలువనెత్తుకొని వెంబడించాలని దేవుని వాక్యం. క్రీస్తు శ్రమల్లో పాల్గొనాలనేది ఇంకొక వాక్యం. క్రీస్తు శ్రమల్లో పాల్గొనేవారు క్రీస్తు మహిమను చూస్తారంట. సో క్రీస్తు మహిమను చూడాలంటే మనం శ్రమల్లో పాల్గొనాలి. ఈ శ్రమలు దాదాపు 2 years నుంచి నేను చాలా అనుభవించాను. ఇన్ని సంవత్సరాలు రక్షణ కాపాడుకున్నాను. తర్వాత పరిశుద్ధత కాపాడుకుంటూ వచ్చాను. అప్పుడప్పుడు బలహీనతలు అనేది వస్తూనే ఉన్నాయి. బలహీనత అనేది పాపం కాదు. దేవుడే చెప్పాడు బలహీనులను బలపరిచే దేవుడు. నాకు వచ్చిన బలహీనతలు ఏమంటే కోపము ఇటువంటివి, కానీ పాపం అనేది దేవుని కృపను బట్టి దేవుడు కాపాడుతూ వచ్చాడు. సో ఇన్ని సంవత్సరాలు కలిగింది, 30 years. నాదేమంటే ఒకప్పుడు పాపం భయంకరంగా చేసినాను, బాంబులు తుపాకులతో చేసినాను. ఈ మనసంతా చెడిపోయింది. ఇది దేవుని ఆలయంలో ఉండవలసింది అది చెడగొట్టుకుని పాడైపోయా. ఇదే మనసుతో పాపం చేసిన పాపం బట్టి ఏమిచ్చానో రాజకీయాల్లో ఆ పంట కోసే సమయం వచ్చింది. ఆ రివాల్వర్ తీసుకొని తుపాకు తీసుకొని కాల్చుకుందామని పెట్టుకున్నా. ఇదే మనసు, ఇదే దేవుని ఆలయంగా ఎప్పుడు మారిపోయిందో నా కళ్ళు నుంచి పెద్ద బరువు దొల్లిపోయింది. మార్చి 30, 94 సంవత్సరం. ఇదే మనసుకు దేవుని సమాధానం వచ్చింది. ఈ మెడ మీద ఈ తల ఉందో లేదో సమాధానం. ఇక్కడ పాయింట్ ఏమంటే ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తాడు. సమాధానం అనేది వెరీ వాల్యుబుల్. ఒక విశ్వాసం ఏది లేకుండా సమాధానం ఉంటే చాలు మనకు. ఈ సమాధానం మనకు ఉండాలా అంటే యేసుప్రభు వారు అన్నారు, నా సమాధానం నీకు ఇస్తాను. ఆయన సమాధానం మనకు రావాలంటే ఆయనలో సమాధానం ఎందుకుందంటే ఆయన పరలోకానికి సంబంధమైన దేవుని కుమారుడు. ఆయనలో పరిశుద్ధత ఉంది. పరిశుద్ధత లేని ఎవరు మనం దేవుణ్ణి చూడలేమనే వాక్యం ఉంది. కానీ పరిశుద్ధత లేని సమాధానం ఎవరికి రాదు. నిజమైన సమాధానం ఒక విశ్వాసికి రావాలంటే మనం పరిశుద్ధత కాపాడుకోవాలి. పరిశుద్ధత కాపాడుకోవాలంటే పరిశుద్ధ ఆత్మ. ఈ దినాల్లో రకరకాల ఆత్మలు పనిచేస్తున్నాయి. మనకు కరెక్ట్ అయిన ఆత్మ పరిశుద్ధ ఆత్మ యేసుప్రభు మీదకి పావురం లాగా దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చినప్పుడు ఇదిగో ఈయన కుమారుడు, ఈయనంటూ నేను ఆనందించుతున్నాను అన్నాడు. అంటే దేవునికి మన జీవితం ఆయనకు అంగీకారంగా ఉంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు. తర్వాత పరిశుద్ధాత్మలో సమాధానం. సో అంతవరకు మనం సాధించుకుంటే మన విశ్వాస జీవితంలో తర్వాత పరిశుద్ధంగా జీవించేవారు, సమాధానం కలిగిన వారిని దేవుడు పరీక్షిస్తాడు. ఇక్కడే మనకు పెద్ద పోరాటం, ఒక సవాల్కరమైన విషయం. ఈ యొక్క శ్రమల్లో మనకు సమాధానం నిలిచి ఉండాలా, దేవుని ఆత్మ మనలో ఉండాలా. ఈ శ్రమల్లో మనం పడిపోకూడదు. ఈ శ్రమల్లో పాపంలో పడిపోకూడదు, లోకం లేకపోకూడదు. ఈ శ్రమల్లో జయించుకోవాలా అని అంటే మనకు విశ్వాసం కావాలి. విశ్వాసం ఎట్లా వస్తుందంటే వినటం వలన విశ్వాసం. నాకు ఆరంభంలో చాలా కష్టాలు వచ్చినాయి, చాలా బాధలు వచ్చినాయి. బాధలు వచ్చినప్పుడు కడప దగ్గర కొండ ఒకటి ఉంటే కొండ పైన గుహ ఉంది, ఆడికి పోయి ప్రార్థన చేయడం మొదలు. ప్రార్థన చేస్తుంటే పాము
భయంకరంగా సఫర్ అయ్యాను. కొండ ప్రాంతంలో ఈ ఎలుగుబంటి వచ్చింది, చిత్తపులు వచ్చింది. అయితే అప్పుడు ఒకటే గుర్తు పెట్టుకున్నాను. గుర్తేం పెట్టుకున్నానంటే యేసేపు పరీక్షింపబడ్డాడు, తర్వాత దేవుడు ఆశీర్వదించాడు కదా అని అది గుర్తు చేసుకుంటూ ఆ కష్టాల్లో సుందరరావు గారిని అడిగాను, ఏంటి బ్రదర్ ఇట్లా కష్టాలు వస్తున్నాయంటే నువ్వు సహించుకో అని. అది ఆ మాట నాకు చాలా పనిచేస్తుంది. శోధనలు సహించుకున్న వారు దండి. సో ఆ శోధన వచ్చినప్పుడు, ఆ మానసికమైన వేదన కానీ వచ్చినప్పుడు ఆ వేదన గుర్తు చేసుకునే బదులు శోధనలు సహించుకున్న వారు దండ్రులు కదా, యేసేపు కష్టపడ్డాడు కదా, దావీదు కష్టపడ్డాడు కదా, నీతిమంతులకు అనేక ఆపదలు వాటన్నిటి నుంచి విడిపిస్తానని దేవుడు చెప్పాడు కదా. ఈ వాక్యంను గుర్తు చేసుకుంటూ ఉంటే ఈ శ్రమ కాలంలో శ్రమ అనుభవిస్తున్నాను కానీ వాక్యము నా మనసులో పనిచేస్తూ ఉంది. ఇంత శ్రమకాలం దేవుని కృపను బట్టి ఆ వాక్యం దేవుడే కనుక శ్రమకాలంలో పరిశుద్ధాత్ముడు నన్ను వదిలిపెట్టుకోలే. ఎందుకంటే పాపం అనేది ప్రవేశించలే, శ్రమల్లో పాటు పాపం ప్రవేశించలే. చెప్పాలంటే శ్రమలు అనేది ఒక వ్యక్తికి వస్తున్నాయంటే ఆల్ రైచియస్నెస్, అన్ని సందర్భాలలో నీతి. చెప్పాలంటే ఇండైరెక్ట్ గా శ్రమ అనేది ఒక గొప్ప ఆశీర్వాదం, చూడబోయే మహిమ. సో శ్రమల్లో పరిశుద్ధాత్ముడు నన్ను వదిలిపెట్టలేదు, ఎందుకంటే పాపం లోపలికి ప్రవేశించలే. శ్రమతో పాటు పాపం ప్రవేశించలే, శ్రమతో పాటు వాక్యం ప్రవేశించుతూ వచ్చింది. అది కూడా పరిశుద్ధాత్మ సహాయంతోనే. సో ఈ వాక్యంను బట్టి, వాక్యమే దేవుడు కాబట్టి ఎన్ని రకములైన శ్రమలు వచ్చినా ఒక ఆదరణ అనేది కలుగుతుంది లోపల. యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు, శిష్యులు చాలా కష్టంలో ఉన్నప్పుడు వేరే ఒక ఆత్మను పంపిస్తాను, వేరే ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆత్మ కాదు, క్షమించండి, వేరే ఒక ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. సో మామూలుగా విశ్వాసి పొందే ఆదరణ కన్నా తండ్రి దగ్గర నుంచి శిష్యులు చాలా కష్టంలో ఉన్నారు, వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు, యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడని పెద్ద కష్టము, వేరే ఒక ఆదరణకర్త. సో ఇది మనకు గొప్ప భాగ్యం ఏమిటంటే శ్రమల్లో అడుగుపెట్టిన వారికి తండ్రి ఆ శ్రమలు ఎరిగి ఉన్నాడు. ఆయన ప్రేమ ఏమంటే వేరే ఒక ఆదరణకర్తను పంపిస్తాడు. అది నేను అంతరంగంలో ఫీల్ అవుతూ వచ్చాను. చాలా కష్టాలు, రకరకాల, ఏమిటి వింత ఏంటి, ఒక్కోసారి శోధన అపవాదు ఎట్టబెట్టేవాడంటే దేవుని నమ్ముకుంటే ఎంతైనా, ఎంతకాలం ఇది, ఎంతకాలం ఇట్లా చేయాల అని. ఆశ్చర్యం ఏమంటే ఆ కష్టాల్లో ప్రభువుని నేను వదిలిపెట్టాను. ఒకసారి సుందరరావు గారు చెప్పారు, రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని ఇంకా గోజాడుకోవాల్సిందే అన్నారు. అది చేశాను. కష్టంలలో దేవుని వదిలిపెట్ట. నేనే ఒక సందర్భంలో చాలా కష్టం వచ్చి ప్రభుతో అన్నాను సమీపంగానే, నేను మాత్రం నిన్ను వదలను ప్రభువా. ప్రభువే అన్నాడు, నిన్ను విడువను ఎడబాయను. నేనే ప్రభుతో అన్నాను, నిన్ను విడువను ఎడబాయను. అంత మొండికేస్తున్నాను. స్త్రీలారా, పరీక్ష కాలం అయిన తర్వాత ఎన్నెన్ని ఆశీర్వాదాలు. నేను చెప్పేది ఆత్మీయంగా, మనసులో ఆశీర్వాదాలు
నా మనసులో, నా హృదయంలో సామాన్యంగా లేవు. దేవుడు హెచ్చించాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్డాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏమంటే శ్రమ ఉంది, కానీ ఆత్మీయంగా ఏ మనసులో ఒకప్పుడు పాపం అనేది ఉన్నది. ఆ పాపం నుంచి పరిశుద్ధాత్మ ద్వారా విడుదల పొందాను. అదే పరిశుద్ధాత్ముడు వేరే ఒక ఆదరణకర్తను పంపించాడు, దేవాది దేవుడు. ఆదరణకర్తతో ఆదరిస్తూ పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా, ఆదరణకర్త మనలో నిలిచి ఉన్నారంటే పరిశుద్ధాత్మని దుఃఖపరచదు. We should not quench the Holy Spirit. ఇది కాపాడుకుంటూ ఉంటే ప్రభువు నందు ప్రయాస వ్యక్తంగా పోదని దేవుడు వాక్యం ఉంది. ఎంత శ్రమలు బట్టి ప్రయాసపడ్డానో, అది సిలువను మోసాను, బాధలు పడ్డాను, అంత నూరంతలు దేవుడిచ్చాడు. ఇది నా సాక్ష్యం. నా సాక్ష్యం మామూలుగా రక్షణ సాక్ష్యం చెప్పేవాడిని, కానీ ఈ దినాల్లో శ్రమల విషయం సాక్ష్యం చెప్తుంది. ఇది అసలైన సాక్ష్యం. ఏమంటే ఎడం కానీ కుడికి కానీ పోకుండా కాపాడుకోవడమే, గోజాడుకోవడమే దేవుని పాదాల దగ్గర. మనం ఎడం కానీ కుడికి కానీ పోవడం కాదు, కానీ పోగొట్టు మన అంతరంగంలో ఎన్ని శోధనలు వచ్చినా, దుష్టుడు ఎన్ని అగ్నిబాణములు వేసినా, దుష్టుని యొక్క అగ్నిబాణములు అన్ని ఆర్పివేసే శక్తివంతలంగా మనం ఉండాలి. మన శక్తి ఎక్కడ సరిపోతుంది? పరిశుద్ధాత్మని కాపాడుకుంటే పరిశుద్ధాత్మ శక్తి, దేవుని శక్తి వస్తే ఏ శక్తి కూడా నిలవలేదు. పరిశుద్ధాత్మని కాపాడుకోవడం బట్టి ఈ పరీక్షల్లో, శ్రమల్లో నేను నిజంగా దాటుకోగలిగాను. దేవుడు ఇంత ప్రేమమయుడా, నన్ను ఇంత ప్రేమించాడా అని గ్రహింపులు, పరలోక గ్రహింపులు అంతరంగంలోకి ప్రవేశించాయి. ఇది అన్ని మన తలంపులు కాదు. ప్రభు అన్నాడు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. నా తలంపులు మీ తలంపుల కంటే ఉన్నతమైనటి అన్నాడు. మన తలంపులు ఏంటి? అయ్యో శ్రమ పడుతున్నాను. దేవుని తలంపులు ఏంటి? శ్రమల్లో నేను తోడుగా ఉన్నాను, నిన్ను నలగొట్టున్నాను, నిన్ను నలగొట్టడం నాకు ఇష్టము. కొంతకాలమే శ్రమలు. ఒక సేవకుడిని ఎప్పుడో అడిగాను, ఏమిటండి చాలా శ్రమ పడుతున్నానంటే, 10 ఏళ్ళు సహించుకో అన్నా. అప్పటికే 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయింది బ్రదర్, మరి పోతాయా అని అడిగాను. ఆయన అన్నాడు, అంటే తమాషకు అన్నట్టే ఉన్నది, కానీ అది చాలా నిజం ఉంది. ఆయన ఏమన్నాడంటే, 10 ఏళ్ళ తర్వాత నీకు శ్రమలు అలవాటు అయిపోతాయి. నిజం. ప్రతిదినం సిలువను ఎత్తుకొని వెంబడించాలి కదా. ఈ శ్రమలు వచ్చినప్పుడు భయం ఉండదు, ఓటమే ఉండదు. ఎందుకంటే ఒక అనుభవం లేక వచ్చింటాం కదా. పరిశుద్ధాత్ముడు మనలో అది కొనసాగుతుంది, భక్తి కొనసాగుతుంది. భక్తి కొనసాగినప్పుడు దేవుని పాదాల దగ్గర కనిపెట్టేవారు నూతనమైన బలం పొందుతారు. దేవుని పాదాల దగ్గర శ్రమల్లో కనిపెట్టకుండా ఉంటే ఆ నూతనమైన బలం ఏంటి అనేది మనం అనుభవించలేము. కనిపెట్టాను, వదలలేదు దేవుడిని. నేను దేవుడిని వదలలేదు, దేవుడు నన్ను వదలలేదు. ఈ రెండు జరిగాయి. అక్కడ యూనియన్ వచ్చింది, దేవునితో సవాసం బాగా పెరిగింది. నూతనమైన బలం, నూతనమైన శక్తి, నూతనమైన ప్రత్యక్ష, నూతనమైన విశ్వాసం, నూతనమైన సమాధానం కూడా, నూతనమైన అనుభవాలు, నూతనమైన నిరీక్షణ, విశ్వాసం. కొన్ని విషయాలు దేవుడు వెంటనే చూపించడం. ఎంత వాక్యము అనుభవం అంటే, చిన్న కాలు
ఎక్కడన్నా తగిలితే అడుగుతున్నాను దేవుని, ఎందుకు నా కాలు తగిలింది, నీ కాలు తగలదు, ఏం కాదు అన్నారు కదా కీర్తనలో. అడగడమే. వెంటనే దేవుడు ఈ శ్రమల్లో సమీపంగా ఉంటాడు కాబట్టి వెంటనే దేవుడు చూపించాడు. ఒకసారి ఎట్లంటే ఈ అనుభవము, దేవుడు వదలడు, నిన్ను విడవను ఎడబాయను, ఇదిగో సదాకాలం తోడుగా ఉంటాడు. నేను ఒకసారి చర్చిలో నుంచి ఇంటికి వస్తున్నా, ఇంట్లోకి పోతున్నా, ఒక అడుక్కుండే ఆయన ఉన్నాడు. ఆయనకు అప్పుడే డబ్బులు ఇచ్చినాడు, అయితే ఆయన ఇంకా ఎక్కువ కావాలని అడుగుతున్నాడు. నేను ఆయన ఇంటి బయట తలుపులో కూర్చొని ఉంటే నేనేం చేశానంటే, ఈయనకు మళ్ళా పలకరిస్తే డబ్బులు అడుగుతాడే అని ఆయన పలకరించకుండా లోపల పోయి నా కాలు వెంటనే ఇది తట్టుకున్నాడు. వెంటనే అడిగాను, ప్రభువా ఎందుకు తట్టుకుంది? పరిశుద్ధాత్మకు గ్రహింపించాడు, అది తప్పు కదా, ఆయన చూసి కూడా ఎక్కడ పోయా నీ ప్రేమ ఏమైంది అన్న. వెంటనే వెనక్కిపోయి ఆయనకు కొద్దిగా డబ్బులు ఇచ్చి వచ్చాను. అంటే ఎందుకు ఈ మధ్యనే జరిగింది. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి క్షణము హోలీ స్పిరిట్ కాపాడుకునే వారికి ఇంకొక ఆదరణకర్త, మన కంఫర్ట్, మనకు నడిపింపు, మనతో మాట్లాడటం చాలా పరిశుద్ధాత్ముడు ఎట్లా నడిపిస్తాడంటే, పొద్దున్న లేచాలంటే ఏం చేయాలా, బ్రష్ చేసుకోవాలన్నా, ఇంకోటి చేసుకోవాలన్నా, ఇవన్నీ నడిపిస్తాడు. ఈ అనుభవం నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి. పాపిష్టిగా జీవించిన నన్ను దేవుడు రక్షించినట్టే కాకుండా ఆయన శ్రమల్లో పాల్గొనడం, తర్వాత శ్రమల్లో ఫ్యూచర్ ఏంటి, నీ ఫ్యూచర్ ఏంటి? నాకు ఆల్రెడీ 71 years దాటినాయి. పరిశుద్ధాత్ముడు ఎంత గొప్ప అనుభవాలు ఇస్తాడంటే, నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు నీ జీవితంలో. నా జీవితంలో దేవుడు ఒక సినిమా తీయాలని ఒక ఆలోచనతో దేవుడు చూపించాడు, మాట్లాడాడు. ఇంటర్నేషనల్ క్రిస్టియన్ ఫిల్మ్, ఇంకా ఏమేమో చూపించాడు. సో అవన్నీ పూర్తయ్యేంత వరకు శ్రమ పడాల్సిందే, కానీ అవన్నీ పూర్తయ్యేంత వరకు ఈ లోకంలో నుంచి నన్ను తీసుకెళ్ళడు. సరే, ఇంకా పరిశుద్ధాత్ముడు ఏం చూపిస్తాడు? కుటుంబ సభ్యులు, పిల్లలు కానీ వాళ్ళు ఇంకా రక్షణలోకి రాలేదే అనేది ఒక బాధ, ఒక భారం. దాని విషయం కూడా పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా వాక్యానుసారంగా నీ పిల్లలను నేను చూసుకుంటాను. అనేక వాక్యముల ద్వారా దేవుడు మాట్లాడటమే కాకుండా ఆ వాక్య గ్రహింపు అంతరంగంలో పరిశుద్ధాత్ముడు ఇవ్వడం బట్టి వాళ్ళ పిల్లల మీద కానీ వాళ్ళ మీద ఉండే బాధ ప్రేమగా, విశ్వాసంగా మారుతుంది. హోలీ స్పిరిట్ కు మహిమ. శ్రమలు కలిగిన వారు దేవునికి నమ్మకంగా పట్టుకుంటారు. నీవు నన్ను దీవించితే గాని నేను నిన్ను విడువను. సో నేను ఒక పాట పాడి ముగిస్తాను. ఈ పాట నాకు చాలా వర్తిస్తుంది శ్రమల విషయం. మహిమ జీవనమే మాకు యేసేలే, మహిని చేదగు మరణ బాధలు మధురమాయనులే, మహిని చేదగు మరణ బాధలు మధురమాయనులే. మధురమవుతాయంట కష్టంలో. కృంగిపోతే నంటివా
కూలిపోతేనంటివా కుమిలిపోయి శ్రమలలోనే కొలిమిలో పుట్టమై కృంగిపోతేనంటివా కూలిపోతేనంటివా కుమిలిపోయి శ్రమలలోనే కొలిమిలో పుట్టమై ప్రభుని పదముల చింతను కలుగు భాగ్యమే చాలదా ప్రభుని పదముల చింతను కలుగు భాగ్యమే చాలదా మహిమ జీవనమే నాకు యేసేలే మహిని చేదగు మరణ బాధలు మధురమాయనులే మహిని చేదగు మరణ బాధలు మధురమాయనులే అంధకారాలోయలో అంతులేని ఊబిలో అణిగిపోసివ పెనుగులాడే వనకు ఆపదలో ఆదరించెను వాక్యమే ఆవరించెను ఆత్మయే ఆదరించెను వాక్యమే ఆవరించెను ఆత్మయే మహిమ జీవనమే నాకు యేసేలే మహిని చేదగు మరణ బాధలు మధురమాయనులే ప్రియులారా అన్ని బాగున్నప్పుడు దేవునికి నమ్మకంగా ఉండడం మంచిది. కానీ దేవుడు ఈ దినాల్లో ఎవరు యథార్థంగా ఉంటారో వారి కన్ను దృష్టి యథార్థంగా కష్టాల్లో బాధల్లో శ్రమల్లో కష్టాల్లో ఉంటే ఎవరు హృదయం యథార్థంగా ఉంటారో వారిని బలపరిచే దేవుడు. దేవుని కన్ను దృష్టి లోకమంతా సంచరించుతుంది. Amen. ఎవరు యథార్థంగా ఉంటారో వారిని బలపరిచే. సో ఈ సవాసంలో చాలా కష్టాలు గురైన వారు మనం ఉన్నాం. మన కష్టాలు ఉంటాయి కానీ నష్టం అనేది లేదు. మనం కష్టపడుతున్నాం. అప్పుల బాధలతో కొంతమంది, కుటుంబ బాధలతో కొంతమంది, తర్వాత మానసికమైన బాధలు, ఆత్మీయమైన పోరాటాలు, శరీరం అనారోగ్యం అప్పుడప్పుడు రకరకాలుగా. అయితే ఒకటి, ఏంటి వింత జరుగుతుంది నాకు అని బాధపడు. దేవుడు అనుమతి లేనిది ఒక్క ఎంటుగా కూడా నీలో నుంచి రాలిపోదు. ఇది ఒక పరీక్ష అనుకోండి. లేకుండా అంటే అపవాది ఛాలెంజ్ చేసినాడు, యోగుని యోగు విషయం ఛాలెంజ్ చేశాడు. కొత్త నిబంధనలో యోగు సంగతి లేదులే అని అనుకోవాల్సిన అవసరం. కొత్త నిబంధనలో ఉంది యోగు లాంటి పరీక్షలు. ఏదైనా కానీ నువ్వు ఎక్కువ ప్రార్థనలో, ఎక్కువ వాక్యంలో ఉంటే, దేవుణ్ణిలో ఉంటే మరియాలాగా, పేసరులాగా దేవుణ్ణిలో ఉంటే నీ తలంపులు వేరుగా ఉంటాయి. నీ కష్టాలకు సంబంధమైన తలంపులు కాకుండా దేవుని ఆత్మకు సంబంధమైన దేవుని ఉన్నతమైన తలంపులతో నువ్వు కొనసాగుతావు. పరీక్షలు అయిపోతాయి. తర్వాత దేవుని మహిమను చూడడం మొదలు పెడతావు. ఈ మహిమను చూసే అనుభవం మామూలుగా రక్షణ కలిగిన వారికి చూసింటారు, కానీ ఈ మహిమ వేరు. అంటే సఫరింగ్ సర్వెంట్స్. దేవుని కృపను బట్టి ఐ ఫీల్ హ్యాపీ. నా కష్టాలు వచ్చినందుకు, నా జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు చూశాను దేవుని పాదాల దగ్గర. కష్టంలో అన్నిటికంటే, శ్రమలు, పరీక్షలు అన్నిటికన్నా మోస్ట్ బ్లెస్సింగ్ ఏదంటే అది. ఆ శ్రమల్లో పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా తోడుగా ఉంటాడు. Amen. ఉదయకాలం నేను మర్చిపోయినా అలాగే.
చిన్న ప్రేయర్ చేసుకున్నారు, పరిశుద్ధాత్మడా మీరు నడిపించండి అని. ఏం మాట్లాడగలుగుతాను నేను? సడన్ గా నిద్రలో లేచి అసలు ప్రిపేర్ కూడా కాదు. అది దేవుని యొక్క కృప. పరిశుద్ధ పౌలుతో అన్నాడు కదా కష్టంలో, నా కృప నీకు చాలు. ఈ కృప ఏమిటంటే, కృప వెంబడి కృప చివరి వరకు దేవుడు కాపాడుతాడు. దేవుడు నమ్మదగిన వాడు, మనల్ని బలపరుస్తాడు. మీ అందరినీ కూడా సంఘం, ఈ గ్రూప్ లో ఉండేవారు, కష్టాల్లో ఉండేవారు, భయపడకండి, పాటించండి, పోరాడుకోండి, గట్టిగా నిలబడండి. క్రీస్తు అనే బండపై నిలబడాల. అండ్ దెన్ ఆ బ్లెస్సింగ్స్ సామాన్యంగా ఉండవు. బ్లెస్సింగ్స్ కూడా దేవుని బ్లెస్సింగ్స్ అంటే అంత సులభంగా వచ్చేటి కాదు. భక్తి అనేది చాలా కష్టం. అయితే ఆ కష్టంలో ఉండే ఫలము మనం అందరం అనుభవించాలని ఆశిస్తూ, ఈ గ్రూప్ లో ఉండే ఆధిక్యత మనం అందరం పాటించాలి. చివరి వరకు దేవునికి నమ్మకంగా నిలవాలి. రాకడ వచ్చినప్పుడు ఈ ఆధిక్యతలో ఉండే బ్లెస్సింగ్స్ లో మనము, మన కుటుంబ సభ్యులు, మన లవ్డ్ వన్స్ అందరూ ఎత్తబడాలి. ఇటువంటి కృప క్షేమములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. Amen. ఆమేన్. ఆమేన్. ఆమేన్.